వినయము గలవారిగా ఉండాలనుకుంటున్నారా? దేవుడు మీ యొద్ద నివాసం చేయాలనుకుంటున్నారా? దేవుని కృపను పొందుకోవాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగనే ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి దీపిక, వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభు వారి కుటుంబాన్ని దీవించును గాక. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నట్లరా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, నీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ప్రభా, చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. నీ సన్నిధి తోడించి నడిపించండి. నీ పక్షమును నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలైతే మా అందరితో మీరు మాట్లాడాలి అని ఉద్దేశించినారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ధర వినిపించండి. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డకి వినగలిగిన చెవి గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి దీపిక మీరు దీవించండి, ఆశీర్వదించి బలపరచమని వేడుకొని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, సమయం ముందు చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదరు అని దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలను గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీరు ఎంత అవమానం పడ్డారో, ఎన్ని నిందలు పడ్డారో, ఎన్ని శ్రమలు మీరు అనుభవించారో, ఎన్ని బాధలు మీరు అనుభవించారో, ఎన్ని కష్టాలు మీరు అనుభవించారో, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత మీరు పొందుకుంటారు. రెట్టింపు ఘనతను మీరు అనుభవిస్తారు. రెట్టింపు ఘనతను మీరు పొందుకుంటారని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అవును, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు అవమానించబడుతున్నావా, ఇప్పటి వరకు కష్టాల్లో ఉన్నావా, అవమానాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఇబ్బంది పడుతున్నావా, నా జీవితం ఇంతే అనుకుంటున్నావా, నా కుటుంబం ఇంతే అనుకుంటున్నావా, నా పరిస్థితి లేక ఇంతే అనుకుంటున్నావా, నా పరిస్థితి లేక మార్పు రావులే అనుకుంటున్నావా, నా బ్రతుకు దినాలన్నీ ఇంతేలే అనుకుంటున్నావా? అలాగైతే నీకోసమే దేవుడి వర్తమానాన్ని మాట్లాడుతున్నాడు. క్రీస్తునంతరా, ఇంతకాలం నువ్వు అవమానించబడ్డావు, ఇంతకాలం నువ్వు కష్టపడ్డావు, ఇంతకాలం నువ్వు శ్రమను అనుభవించావు, ఇంతకాలం నువ్వు బాధని అనుభవించావు, ఇంతకాలం నువ్వు దుఃఖాన్ని అనుభవించావు, ఎన్నో అవమానాలు నీ జీవితంలో అనుభవించావు. క్రీస్తునంతరా, అయితే దేవుడు చెబుతున్నాడు, నీ అవమానానికి రెట్టింపు ఘనతను నేను మీకు ఇస్తాను అంటున్నాడు. అంటే ఎక్కువ ఘనతను నేను మీకు ఇస్తాను అంటున్నాడు. రెట్టింపు ఘనతను మీరు పొందుకోబోతున్నారు అంటున్నాడు. ఇంతవరకు మీరు అవమానించబడ్డారు కదా, అది కొట్టివేయబడుతుంది అంటున్నాడు. ఇక మీదట దానికంటే ఎక్కువగా ఎన్ని కష్టాలు మీరు పడ్డారో, ఎంత అవమానాన్ని మీరు భరించారో దానికంటే ఎక్కువగా ఘనత పొందుకోబోతున్నారు, గొప్పతనాన్ని అనుభవించబోతున్నారు, మేలు అనుభవించబోతున్నారు అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మన అంశం ఏమిటి ఈరోజు అంటే, ఘనతకు ముందు ఉండవలసినవి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. నిజంగా నీ ఘనత కావాలా? నీ అవమానం కొట్టివేయబడాలా? నీ నిందలు కొట్టివేయబడాలా? నీ బాధలు కొట్టివేయబడాలా? రెట్టింపు ఘనత నీకు కావాలని కోరుకుంటున్నావా? రెట్టింపు ఘనతను నువ్వు ఆశిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, అయితే ఘనతకు ముందు ఉండవలసినవి అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నీ ఘనత కావాలంటే నీలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు నీలో కానీ ఉంటే దేవుడు నీకు ఘనతనిస్తాడు. నీ అవమానాన్ని కొట్టేస్తాడు, నీ అవమానాన్ని తీసేస్తాడు, రెట్టింపు ఘనత నీకు ఇస్తాడు. ఏముండాలి? ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, నేను ఘనంగా ఉండాలి, నాకు ఘనత కావాలి, మంచి పేరు కావాలి, మంచి మెప్పు కావాలి అనుకుంటున్నారు. కానీ
వారిలో కొన్ని లక్షణాలు ఉండాలి. దైవ సంబంధమైన లక్షణాలు ఉండాలి. దేవుడు చెప్పే లక్షణాలు ఉండాలి. దేవుడు ఆశించే లక్షణాలు వాళ్ళలో ఉండాలి. క్రీస్తునందురా అవి కానీ వారిలో ఉంటే ఘనతనిస్తాడు. ఏముండాలి? ఘనతకు ముందు ఉండవలసినవి ఏముండాలంటే మొట్టమొదటిగా ఏముండాలో మనం చూద్దాం. సామెతల గ్రంథం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనం ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. ఘనతకు ముందు వినయముండును. ఘనత నీకు రావాలంటే నీలో మొట్టమొదటిగా వినయం ఉండాలి, విధేయత ఉండాలి, లోబడే స్వభావం ఉండాలి, తగ్గింపు ఉండాలి. ఎవరిలైతే వినయం ఉంటుందో వాళ్ళ ఘనత వస్తుంది. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఘనతకు ముందు ఉండవలసిన ఈ మొదటి భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. క్రీస్తుల ఆ మొదటి భాగంలో ఏముండాలి? మనకు ఘనత రావాలంటే మొట్టమొదటిగా వినయం ఉండాలి అని వాక్యం రాయబడింది. వినయం అంటే అహంకారము లేకపోవట అని మనం గుర్తించాలి. ఒదిగి ఉండుట అని మనం గుర్తించాలి. ఇతరులను గౌరవించుట అని మనం గుర్తించాలి. ఓర్పు కలిగి ఉండటం, విధేయత కలిగి ఉండటం, లోపాలను అంగీకరించడం, లోపాలని సరిచేసుకోవటం, మృదువుగా మాట్లాడడం, మంచిగా మాట్లాడడం, లోబడి ఉండటం, ఇదే విధేయత అంటే. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితంలో ఘనతను అనుభవించాలంటే, నీ అవమానం కొట్టివేయబడాలంటే, ఘనతను అనుభవించాలంటే ఘనతకు ముందు ఏముండాలంటే వినయం. వినయంగా నీ దగ్గర ఉంటే, వినయంగా నువ్వు పొందుకోగలిగితే, వినయంగా నీ దగ్గర ఉండగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నీకు ఘనతనిస్తాడు. నీ అవమానాన్ని అంతా కొట్టేస్తాడు. నీ బాధలన్నీ ఆయన కొట్టేస్తాడు. నీ శ్రమల్లో నుంచి నేను విడిపిస్తాడు. నీ నిందల్లో నుంచి విడిపిస్తాడు. వినయం నీ దగ్గర ఉండాలి. క్రీస్తునందు సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఉన్నావా వినయంగా? ప్రభు అడుగుతున్నాడు ఈ సమయంలో నిన్ను. వినయంగా ఉన్నావా? విధేయత కలిగి ఉన్నావా? లోబడి ఉన్నావా? తగ్గించుకుని ఉన్నావా? అణిగున్నావా? ఒదిగున్నావా? ఆలోచించు ఒకసారి. ఇవన్నీ లేకుండా నీకు ఘనత ఎలా వస్తుంది? ఇవన్నీ లేకుండా ఒక వ్యక్తికి ఘనత ఎలా వస్తుంది? మంచి పేరు ఎలా వస్తుంది? మంచి సాక్ష్యము ఎలా వస్తుంది? గమనించండి. క్రీస్తునందులరా, ఏదో డబ్బు ఉంటే ఘనత కాదు, వెండి బంగారాలు ఉంటే ఘనత కాదు, ఆస్తులు అంతస్తులు ఉంటే ఘనత కాదు, ఏదో మంచి ఉద్యోగం ఉన్నంత మాత్రాన ఘనత కాదు, వస్తు వాహనాలు ఉన్నంత మాత్రాన నిజమైన ఘనత అది కాదు. దేవుడు మెచ్చే ఘనత అది కాదు. దేవుడు కోరుకునే ఘనత అది కాదు. నీ దగ్గర ఏమీ లేకపోయినా నీ దగ్గర విధేయత, వినయం ఉండాలి. క్రీస్తునందులరా, వినయం గలవారు ఘనతను పొందుకుంటారు. ఘనతకు ముందు వినయం ఉండును అని రాయబడింది. ఓకే, మరి ఇంకా మనం ముందుకు కొనసాగదాం. క్రీస్తునందులరా, వినయం ఉంటే దేవుడు మనకేమిస్తాడు అంటే, ఒకటి, వినయము గల వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పాయింట్, వినయము గల వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అందరికీ కాదు జ్ఞానం, అందరికీ కాదు జ్ఞానం ఇచ్చే దేవుడు. వినయము గల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అవును కదా? ఈ లోకంలో మనం జీవించాలంటే జ్ఞానం కావాలి. వినయం గల వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానంతో వాళ్ళు బ్రతికినప్పుడు ఆ ఘనత అనేది దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. క్రీస్తు యేసునందు నా ప్రియ సహోదరులారా, జ్ఞానం అనగా కొన్ని రకాలుగా ఉంది. దేవుని జ్ఞానం ఒకటి ఉంది ఈ లోకంలో పనిచేస్తారా. దేవుని జ్ఞానం చేత నడిపించబడే వాళ్ళు మంచిగా జీవిస్తారు, మంచి ప్రవర్తన కలిగి జీవిస్తారు, మంచి ఆలోచన కలిగి జీవిస్తారు, మంచి మాటలతో వారు జీవిస్తారు, మంచి మార్గాల్లో వాళ్ళు నడిపిస్తారు, దైవ చిత్తానుసారంగా వాళ్ళు నడిపించబడుతూ ఉంటారు, దేవుని ఇష్టానుసారంగా వాళ్ళు నడిపించబడుతూ ఉంటారు. దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు ముందున్న అపాయాలని చూస్తారు, ముందున్న నష్టాలని చూస్తారు కదా. అవన్నీ తప్పించుకుని చక్కగా మంచి జ్ఞానం చేత నడిపించబడతారు కదా, మంచి మార్గాల్లో నడిపించబడతారు. దేవుని జ్ఞానం గలవారు కదా. మరొకటి ఉంది, లోక జ్ఞానం కదా. ఈ రోజుల్లో కూడా లోక జ్ఞానం చేత కొంతమంది నడిపించబడుతున్నారు, ఎక్కువగా లోక జ్ఞానం కదా. గమనించండి, లోక జ్ఞానం అనగా లోకానుసారంగా జీవించడం ధర. గమనించండి, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వీర్రితనమై ఉందని వాక్యం రాయబడింది.
క్రీస్తునందు సహోదరి సహోదరులు, కొంతమంది లోక జ్ఞానం చేత జీవిస్తుంటారు. వాళ్ళు ఎలా బ్రతుకుతారంటే సంఘంలో ఉన్నా కానీ లోకానుసారంగా జీవిస్తుంటారు, లోక ఆచారాలు పాటిస్తూ ఉంటారు, లోక అలవాట్లు పాటిస్తూ ఉంటారు, లోక పద్ధతులు పాటిస్తూ ఉంటారు కదా. మరి అటు సగం ఇటు సగం జీవిస్తూ ఉంటారు. ఇటు మరి పూర్తిగా క్రైస్తవ జీవితాన్ని జీవించరు, అటు లోకానుసారంగా జీవించరు, రెండు కలిపి జీవిస్తూ ఉంటారు కదా. ఏ సమయానికి ఎలా జీవించాలో అలా జీవిస్తూ ఉంటారు, లోకానుసారంగా జీవిస్తుంటారు, లోక ఆచారాలు పాటిస్తూ జీవిస్తుంటారు. లోక జ్ఞానం చేత కొంతమంది క్రీస్తువులు, కొంతమంది దెయ్యాల జ్ఞానం కూడా పనిచేస్తుంది ఈ లోకంలో. కొంతమంది దెయ్యాల జ్ఞానం చేత జీవిస్తూ ఉంటారు. దెయ్యాల చేత ప్రేరేపించబడుతూ, దెయ్యాల చేత నడిపించబడుతూ దెయ్యాల జ్ఞానం చేత కొంతమంది జీవిస్తూ ఉంటారు. వారు అలా జీవిస్తూ వారు నష్టాన్ని తీసుకుంటారు, కష్టాలు తీసుకుంటారు, సమస్యలు తీసుకుంటారు, నష్టపోతూ ఉంటారు. గమనించండి, భయంకరమైన జీవితాన్ని వారు జీవిస్తూ వస్తారు. క్రీస్తువులు దెయ్యాల జ్ఞానం చేత జీవిస్తూ వారి శరీరాన్ని వారు పాడు చేసుకుంటారు, వారి యొక్క హృదయాన్ని వారు పాడు చేసుకుంటారు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పాడు చేసుకుంటారు. వారి జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకుంటారు, వాళ్ళ బ్రతుకుని వాళ్ళు పాడు చేసుకుంటారు, ఇతరుల జీవితాలు కూడా పాడు చేస్తూ వస్తారు. నష్టాల గుండా వాళ్ళు నడిపించబడతా వస్తారు, కష్టాల గుండా వాళ్ళు నడిపించబడతా వస్తారు, బాధల గుండా వాళ్ళు నడిపించబడతా వస్తారు, అవమానాల గుండా వాళ్ళు నడిపించబడతా వస్తారు. వాళ్ళ సాక్ష్యం జరిపాద్ది, వాళ్ళ జీవితం జరిపాద్ది, వాళ్ళ బతుకు జరిపాద్ది, వాళ్ళ కుటుంబం జరిపాద్ది. దెయ్యాల జ్ఞానం చేత కొంతమంది నడిపించబడుతున్నారు. అవును, క్రీస్తువులు అవంతా కాదు, మనం చూస్తున్నాం ఇప్పుడు దేవుని జ్ఞానం చేత మనం నడిపించబడాలి. ఆలోచించింది, ఈ లోకంలో 3 రకాలైన జ్ఞానం చేత మనుషులు నడిపించబడుతున్నారు. కొంతమంది ఏమో దేవుని జ్ఞానం చేత నడిపించబడుతున్నారు, కొంతమంది లోక జ్ఞానం వాళ్ళ సొంత జ్ఞానం చేత నడిపించబడుతున్నారు, కొంతమంది దెయ్యముల జ్ఞానం చేత నడిపించబడుతున్నారు. అయితే వాక్యం తెలియపరుస్తుంది, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, వినయము గల వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దైవ జ్ఞానం చేత వాళ్ళు నడిపించబడతారు, వినయం కలిగినటువంటి వారు. అవును, నీవు నేను మనం ఎవరైతే వినయంగా జీవిస్తూ ఉంటామో, వినయంగా బ్రతుకుతుంటామో, దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు. ఇది మొదటి మేలు వారి జీవితంలో జరిగేది. వాక్యం చెప్తుంది, చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, అహంకారము ఎంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. 2 మాటలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. అహంకారము గల వారి ఎంబడి అవమానం వస్తుందని వాక్యం చెబుతుంది. అవును కదా, అహంకారంతో జీవిస్తుంటే, అహంకారంతో ఆలోచన చేస్తుంటే, అహంకారంతో మాట్లాడుతుంటే, అహంకారంతో ప్రవర్తిస్తుంటే వాళ్ళ వెనక ఏమొస్తుందంటే అవమానం వస్తుంది. అవును కదా, ఈరోజు చాలామంది అవమానాల్లో ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ అహంకారమే వాళ్ళ అవమానాలకు తీసుకెళ్తుంది. అనేకులు ఎంట ఏమొస్తుందంటే ఈరోజు అవమానం వస్తుంది, అవమానించబడుతున్నారు. ఏమిటి కారణం? అహంకారంగా ఆలోచన చేస్తున్నారు, అహంకారంగా మాట్లాడుతున్నారు, అహంకారంగా ప్రవర్తిస్తున్నారు, అహంకారంగా జీవిస్తున్నారు. అందుకే వాళ్ళ వెనక అవమానం వస్తుంది. ఎప్పుడు అవమానమే, అవమానమే, అవమానం. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అవమానాలు పడుతున్నావా? కష్టాలు పడుతున్నావా? శ్రమలు పడుతున్నావా? ఎందుకు నీ వెనక అవమానం వస్తుంది? నీ ఎంట అవమానం వస్తుంది అంటే నీలో అహంకారం ఉందేమో ఒకసారి పరిశోధించు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకు ఆలోచించకూడదు నువ్వు? నాకు ఎందుకు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి? ఇంట్లో అవమానమే, సంఘంలో అవమానమే, బంధువుల అవమానము, సమాజంలో అవమానము, గ్రామంలో అవమానము, ఎక్కడ చూసినా నాకు అవమానం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుంది అవమానము? ఒకసారి ఆలోచించకూడదా? ఒకవేళ నీ దగ్గర అహంకారం ఉందేమో, అహంకారంతో మాట్లాడుతున్నావేమో, అహంకారంతో ప్రవర్తిస్తున్నావేమో, అహంకారంగా నువ్వు బ్రతుకుతున్నావేమో, అందుకనే నీవు నీ వెనక నీ ఎంబడి అవమానం వస్తుందేమో. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. అహంకారం ఎంబడి అవమానం వచ్చును. గమనించండి, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది, దేవునికి మహిమ కలుగును గాక. అవును కదా, ఎవరైతే వినయము కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది. దేవుడే జ్ఞానాన్ని ఇస్తాడు, మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు నడిపించుకుంటాడు. అందుకే వాక్యం తెలియపరుస్తుంది కదా, సొలొమోను దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకొని చక్కగా జీవించిన వ్యక్తి క్రీస్తునందు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, మీలో జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉంటుంది, నన్ను అడగండి, ధారాళంగా నేను జ్ఞానాన్ని ఇస్తాను అంటున్నాడు కదా. ఏ ఒక్కరిని గద్దించను, అందరికీ ధారాళంగా
జ్ఞానాన్ని ఇస్తానని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కనుక ఆలోచించండి, సమయం ముందురా, ఇదిగో మనం మంచి జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆ జ్ఞానం నీకు కావాలంటే నీ దగ్గర వినయం ఉండాలి. అప్పుడు నువ్వు జ్ఞానం కలిగి జీవిస్తావు. దాని ద్వారా నీకు ఘనత వస్తుంది అని మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం ఈ సమయంలో. క్రీస్తునందు పిల్లరా, రెండో విషయాన్ని మనం చూస్తే, క్రీస్తునందు పిల్లరా గమనించండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించగలిగితే చక్కటి మాటలు అక్కడ మనకు రాయబడి ఉన్నాయి. ప్రియ సహోదరులారా, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు చెప్పే విషయాలు ఏమిటంటే పిల్లలు, అక్కడ ఆ వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, ఎవరి దగ్గర దేవుడు నివాసం చేస్తాడంట? వినయము గల వారి యొద్ద దేవుడు నివాసం చేస్తాడని వాక్యం రాయబడి ఉంది. ఆలోచించండి. ఒకటి, వినయము గల వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. వారు జ్ఞానముతో జీవిస్తూ ఉన్నందువల్ల, జ్ఞానముతో బ్రతుకుతూ ఉన్నందువల్ల, జ్ఞానముతో ఆలోచన చేస్తున్నందువల్ల, జ్ఞానముతో మాట్లాడుతున్నందువల్ల, అలా జ్ఞానంగా జీవిస్తున్నందువల్ల దాన్ని బట్టి వాళ్ళకి ఘనత వస్తుంది. రెండోది పిల్లరా, దీన మనసు గల వారి వద్ద ఆయన నివాసం చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంటే వినయము గల వారి వద్ద నివాసం చేస్తాడు. తగ్గింపు కలిగిన వారి వద్ద ఆయన నివాసం చేస్తాడు. లోబడి ఉండే వాళ్ళ దగ్గర ఆయన నివాసం చేస్తాడు. అణిగి మణిగి ఉండే వాళ్ళ దగ్గర ఆయన నివాసం చేస్తాడు. పిల్లరా గమనించండి, అందరి దగ్గర దేవుడు నివాసం చేయడు. క్రీస్తునందు పిల్లరా, అందరి దగ్గర దేవుడి సన్నిధి ఉండదు. పిల్లరా గమనించండి, నువ్వు కానీ విధేయత కలిగి ఉన్నట్లయితే, వినయం కలిగి ఉన్నట్లయితే, సాక్షాత్తు దేవుడే నీ వద్ద వచ్చి నివాసం చేస్తాడు. దేవుడే నీ హృదయంలో నివాసం చేస్తాడు. దేవుడు నీ ఇంటిలో నివాసం చేస్తాడు. దేవుడు నీతో నివాసం చేస్తాడు. పిల్లరా గమనించండి, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంటే, దేవుడి నివాస స్థలము ఏది అంటే పిల్లరా, పరలోక రాజ్యము. దేవుడు ఒకటి, పరలోక రాజ్యంలో ఆయన నిత్యము నివాసం చేస్తుంటాడు. పిల్లరా గమనించండి. రెండోది, ఆయన నివాసించే స్థలము, ప్రజలను కలుసుకునే స్థలం ఏదంటే దేవుని యొక్క మందిరము, పరిశుద్ధమైనటువంటి ఆలయంలో ప్రజలతో కలుసుకుంటాడు. అక్కడ నివాసం చేస్తాడు. పిల్లరా నివసిస్తూ ప్రజలతో ఆయన మాట్లాడతాడు. క్రీస్తునందు పిల్లరా. 3, ఆయన ఎక్కడంటే మానవ హృదయంలో నివాసం చేస్తాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మానవ హృదయంలో నివాసం చేస్తాడు దేవుడు. గమనించండి, ఎవరి యొద్ద నివాసం చేస్తా అంటే వినయము గలవారి యొద్ద ఆయన నివాసం చేస్తాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఆలోచించు. నీకు ఘనత రావాలి అని అంటే నీ దగ్గర ఏముండాలి? వినయం ఉండాలి. వినయం నీ దగ్గర ఉంటే దేవుడు నీ దగ్గర నివాసం చేస్తాడు. దేవుడు నీ దగ్గర నివాసం చేస్తే నీకు ఘనత వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎలాంటి వాడు? దేవుడు మహాగణుడో, పరలోకంలో ఉన్న దేవుడు మహాగణుడో, మహోన్నతుడో, పరిశుద్ధుడో, నిత్య నివాసి, అంత గొప్ప దేవుడో పరలోకాన్ని వదిలిపెట్టి నీ హృదయములో నివాసం చేస్తానంటున్నాడు. నీతో నివాసం చేస్తానంటున్నాడు. నీతో కూడా ఉంటాను అంటున్నాడు ఆయన. నిన్ను నడిపిస్తాను అంటున్నాడు ఆయన. నిన్ను బలపరుస్తాను అంటున్నాడు ఆయన. నీకు సహాయంగా ఉంటాను అంటున్నాడు ఆయన. నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు దేవుడు. నిన్ను పోషిస్తాను అంటున్నాడు దేవుడు. పిల్లరా ఈ వాక్యం వింటున్న నా దేవుని బిడ్డ ఆలోచించే సమయంలో దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అంత గొప్ప దేవుడు, పరలోకంలో నివాసం చేసే దేవుడు, భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన దేవుడు, అంత గొప్ప దేవుడు నీ చిన్ని గుండెల్లోకి వచ్చి, నీ హృదయంలోకి వచ్చి నివాసం చేస్తూ అంటున్నాడు. ఆయన నీ దగ్గరికి వస్తే నీ జీవితం మారిపోద్ది. ఆయన నీలోకి వస్తే నీ బ్రతుకు మారిపోద్ది. నీ ఆలోచనలు మారిపోతాయి. నీ సాక్ష్యం, నీ ఆలోచనలు మారిపోతాయి. నీ మాటలు మారిపోతాయి. నీ ప్రవర్తన మారిపోద్ది. నీ జీవితం మారిపోద్ది. నీ బ్రతుకు మారిపోద్ది. నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఆయన నీ దగ్గర నివాసం చేస్తే నీ జీవితం ధన్యంగా మార్చబడుతుంది. నీ బ్రతుకు ధన్యకరమైనటువంటి బ్రతుకుగా మార్చబడుతుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ ఆలోచించే సమయంలో ఆయన నీతో నివాసం చేస్తే చూసారా, ఏం చూసి నివాసం చేస్తాడు? ఎవరి యొద్ద నివాసం చేస్తా అంటే ఆయన వినయము గల వారి యొద్ద.
ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరి దగ్గర ఆయన నివాసం చేయడు. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరి దగ్గర ఆయన నివాసం చేయడు. ఇదిగో సంస్కార కార్యక్రమం పాలు పంపులు పొందే వాళ్ళందరి దగ్గర నివాసం చేస్తానని ఆయన చెప్పటం లేదు పిల్లరా. గమనించండి, సంఘానికి వచ్చి వాక్యం వినే వాళ్ళందరి దగ్గర నేను నివాసం చేస్తానని ఆయన చెప్పలేదు. కానీ ఎవరైతే వినయమైన మనసు కలిగి ఉంటారో, విధేయత కలిగి ఉంటారో, లోబడి ఉంటారో, తగ్గించుకొని ఉంటారో, నా వాక్యానికి విలువిస్తారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తూ ఉంటారో వారి వద్దనే నివాసం చేస్తాను అంటున్నాడు. క్రీస్తునందు ఉన్నావు ఈరోజు వినయంగా? నువ్వు ఆలోచించు సహోదరి సహోదరుడు. వినయంగా బ్రతుకుతున్నావా? వినయంగా జీవిస్తున్నావా? ఏ విధంగా జీవిస్తున్నావు? ఎలా జీవిస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంటుంది ఈ సమయంలో. అందుకే మనం ఆలోచన చేస్తే దేవుడు పరలోకంలో నివాసం చేస్తాడు. దేవుడు పరిశుద్ధ మందిరంలో తన ప్రజలతో మాట్లాడడానికి నివాసం చేస్తాడు. మన హృదయంలో నివాసం చేస్తాడు. తర్వాత మనం ఆలోచన చేస్తే అక్కడ చూడండి, ఎందుకు మన దగ్గర ఆయన నివాసం చేస్తాడంటే ఆయన అంటాడు, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు దేవునికి మహిమ కలుగును గాక. వినయము కలిగినటువంటి వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాడు ఆయన మనలో నివాసం చేస్తూ. అవును, మనల్ని ఉజ్జీవింపజేస్తూ వస్తాడు ఆయన, మనల్ని బలపరుస్తూ వస్తాడు ఆయన, మనల్ని నడిపిస్తూ వస్తాడు ఆయన, మనల్ని ఆదరిస్తూ వస్తాడు ఆయన. ప్రియులరా, ఉజ్జీవింపజేస్తాడు. కుంగిపోయిన వేళలో నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఉజ్జీవింపజేస్తాడు, నిన్ను ఉత్తేజింపజేస్తాడు, నిన్ను బలపరుస్తూ వస్తాడు. పిల్లరా, నిన్ను స్థిరపరుస్తూ వస్తాడు. నీ వద్దుంటే ఆయన నీ వద్ద నివాసం చేస్తా ఇప్పటికప్పుడు నిన్ను బలపరుస్తూ వస్తాడు. నీ ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తూ వస్తాడు, నీ ఆత్మను ఉజ్జీవింపజేస్తూ వస్తాడు, నీ బ్రతుకుని ఉజ్జీవింపజేస్తూ వస్తాడు ఆయన. ఇప్పటికప్పుడు నిన్ను బలపరుస్తూ వస్తాడు, ఇప్పటికప్పుడు నడిపిస్తూ వస్తాడు, ఇప్పటికప్పుడు స్థిరపరుస్తూ వస్తాడు, ఇప్పటికప్పుడు ఆదరిస్తూ వస్తాడు, ఇప్పటికప్పుడు సహాయం చేస్తూ వస్తాడు, ఇప్పటికప్పుడు నిలబెడతా వస్తాడు. నీకు ఒక ఉద్యమాన్ని ఇస్తాడు, ఆత్మీయ ఉద్యమాన్ని నీలో రేపుతాడు ఆయన. ఆత్మీయంగా నిన్ను బలపరుస్తూ వస్తాడు, ఆత్మీయంగా నిన్ను నడిపిస్తూ వస్తాడు, ఆత్మీయంగా నిన్ను స్థిరపరుస్తూ వస్తాడు, ఆత్మీయంగా నిన్ను అభివృద్ధి పరుస్తూ వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందురా మరొక మాట కూడా రాయబడింది, నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపజేయుటకు. నలిగిపోయినటువంటి ప్రాణాలను ఆయన ఉజ్జీవింపజేస్తాడు. కుంగిపోయినటువంటి వారిని ఆయన ఉజ్జీవింపజేస్తాడు. నలిగిపోయినటువంటి వారిని, సొమ్మసిల్లినటువంటి వారిని, బలహీనులుగా ఉన్నటువంటి వారిని గమనించండి. సమస్యల్లో ఉన్నటువంటి వారిని, బంధకాల్లో ఉన్నటువంటి వారిని, ఆటంకాల్లో ఉన్నటువంటి వారిని ప్రియులారా గమనించండి. చిక్కుల్లో ఉన్నటువంటి వారిని, నలిగిపోయినటువంటి వారి ప్రాణములను ఆయన ఉజ్జీవింపజేస్తాడు. నేనున్నాను మీకు, మీ దేవుడిని నేనున్నాను, మీ రక్షకుని నేనున్నాను, మీ సృష్టికర్తను నేనున్నాను, మిమ్మల్ని నేను బలపరుస్తాను, నలిగిపోయిన స్థితిలో నుంచి మీకు నెమ్మదినిస్తాను, నలిగిపోయిన స్థితిలో నుంచి మిమ్మల్ని లేవదీస్తాను, నలిగిపోయిన స్థితిలో నుంచి మిమ్మల్ని మళ్ళీ నడిపిస్తాను, మిమ్మల్ని నేను మళ్ళీ బలపరుస్తాను, మరలా మీకు ఘనతనిస్తాను. అదిగో ఏ యొక్క అవమానంలో మీరు ఉన్నారో ఆ అవమానాన్ని నేను తీసేసి అవమానానికి ప్రతిగా, అవమానానికి రెట్టింపుగా నేను మీకు ఘనతనిస్తాను. నేను ఇచ్చే ఘనతను మీరు పొందుకుంటారో. ఎంతకాలం మీరు అవమానించబడ్డారో, ఎంతకాలం మీరు కష్టాల్లో ఉన్నారో, ఎంతకాలం మీరు నష్టాల్లో ఉన్నారో, ఎంతకాలం మీరు అవమానాల్లో ఉన్నారో, ఎంతకాలం ఆర్థిక మరి ఇబ్బందుల్లో ఉన్నారో, ఎంతకాలం సమస్యలు సతమతమైపోతూ వచ్చారో, ఇదిగో మీ యొక్క అవమానాన్ని నేను చూశాను. మీ యొక్క అవమానాన్ని చూసి ఇదిగో మీ వద్దకు వచ్చి నేను మిమ్మల్ని బలపరుస్తాను, మీకు ఘనతనిస్తాను. అయితే మీ దగ్గర ఏముండాలి తెలుసా? వినయం ఉండాలి. వినయం ఉంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు ఒకటి అని మనం చూసాం. ఆ జ్ఞానంతో మనం బ్రతికినప్పుడు ఘనత మనకు వస్తుందని తెలుసుకున్నాం. రెండోది, వినయంగా మనం ఉంటే దేవుడే మన యొద్ద నివాసం చేస్తాడని తెలుసుకున్నాం. దేవుడు నివాసం మన యొద్ద చేస్తూ మనకేం చేస్తాడంటే పిల్లరా, మనకు ఘనత వస్తుంది. అప్పుడు మనల్ని ఉజ్జీవింపు చేస్తూ వస్తాడో, మనల్ని బలపరుస్తూ వస్తాడో, మనల్ని నడిపిస్తూ వస్తాడో, మనల్ని ఆదరిస్తూ వస్తాడో, మనకు సహాయం చేస్తూ వస్తాడో అని లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంది. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని పిల్లరా, అన్ని విధాలుగా పిల్లరా వారిని ఆయన బలపరుస్తాడు, సహాయం చేస్తాడు, ఆదరిస్తాడు, నడిపిస్తాడు. నా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఇంతకాలం నువ్వు అవమానించబడుతున్నావా?
నా దేవుని బిడ్డ, రెట్టింపు ఘనతను నా ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు, నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే నీ దగ్గర ఏం కావాలి ఆయనకి అంటే, ఆ యొక్క ఘనతను నువ్వు పొందుకోవాలంటే నీ దగ్గర ఏం కావాలంటే, ఘనతకు ముందు ఉండవలసింది వినయం ఉండాలి. వినయం ఉండాలని మనం తెలుసుకున్నాం కదా. ఎందుకు వినయం ఉంటే ఏం చేస్తా అంటే, వినయం గల వారికి ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. వాళ్ళు జ్ఞానంతో బ్రతికినప్పుడు ప్లరా ఘనతను దేవుడు వాళ్ళకి ఇస్తాడని తెలుసుకున్నాం. రెండు ప్లరా వినయంగా జీవిస్తే వారికి ఏం జరుగుతుందంటే, దేవుడే వాళ్ళ యొద్ద నివాసం చేస్తాడు. దాని ద్వారా వాళ్ళకి ఘనత వస్తుందని మనం చూసాం. మూడో విషయాన్ని మనం చూద్దాం కదా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తే చక్కటి మాట అక్కడ రాయబడింది. దీనులకు కృప అనుగ్రహిస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి నా సహోదరి సహోదరులారా, ఆలోచించండి. దీనులకు అనగా వినయం గల వారికి కృప అనుగ్రహిస్తాడు. దేవుని కృప అనుగ్రహించబడుతుంది అంటే దీనులకి అనగా తగ్గింపు కలిగినటువంటి వారికి, అంటే వినయము గలవారని అర్థం కదా. ఈ వినయము గల వారికి దేవుడు ఏమిస్తాడంటే కృప అనుగ్రహిస్తాడు. దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు క్రీస్తునందు ప్లరా. అవును, కృప ఎంబడి మనం కృపను పొందుకొనుసు మరి ముందుకు కొనసాగాలి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుని కృప మనకు చాలా అవసరం. దేవుని కృప ద్వారా మనం జీవించాలి. దేవుని కృప ద్వారా మనం నడిపించబడుతూ ఉండాలి ప్లరా. దేవుని కృప ద్వారా మనం ఆదరించబడుతూ ఉండాలి ప్లరా. దేవుని కృప లేనిదే మనం ఏం చేయలేము. దేవుని కృప ఎంతైనా మనకి అవసరం. ఆ కృప మనం పొందుకోవాలి అంటే, ఆ కృప మనం అనుభవించాలి అంటే, ఆ కృపలో మనం నడిపించబడాలి అంటే, వాక్యం వింటున్న దేవుని బిడ్డరా, దీనులకు అనగా వినయము గల వారికి దేవుడు తన కృపని అనుగ్రహిస్తాడు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మొదటి మాట అంటాడు, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. చూశారా, అహంకారులను ఆయన ఎదిరిస్తాడు కదా. అవును, అహంకారం అనేది మన దగ్గర ఉండకూడదు కదా. దీనత్వం మన దగ్గర ఉండాలా, వినయం మన దగ్గర ఉండాలా, అహంకారం అనేది మన దగ్గర ఉండకూడదు. ఈరోజు చాలామంది వారికి ఉన్నదాన్ని బట్టి అహంకారంగా ఆలోచన చేస్తుంటారు, అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు, అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్లరా. గమనించండి, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, వారికున్న స్థాయిని బట్టి, వారికున్న స్థితిని బట్టి అందరిని అంటం లేదు. కొంతమంది అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది వారికి ఎన్నున్నా, ఏమున్నా, ఎంతున్నా అహంకారం వారిలో కనిపించదు. తగ్గింపు కనిపిస్తూ ఉంటుంది, వినయం కనిపిస్తూ ఉంటుంది, విధేయత కనిపిస్తూ ఉంటుంది, లోబడే స్వభావం కనిపిస్తూ ఉంటుంది. అదే కదా ప్రభు మనకి నేర్పించింది ప్లరా. గమనించండి, కొంతమందికి చూడండి ప్లరా, వారికి ఉన్న దాన్ని బట్టి ప్లరా కొంతమంది అహంకారంగా ప్రవర్తిస్తుంటారు. అందుకే వాక్యం చెప్తుంది, అటువంటి వారికి అహంకారులను దేవుడు ఎదిరిస్తాడని వాక్యం మనకు చక్కగా ఇక్కడ తెలియపరుస్తుంది. అవును ప్లరా, ఎవరి దగ్గరైతే అహంకారం మనం ఎంత చెప్పినా వినరు. కొంతమంది దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా, దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా వినరు ప్లరా. అహంకారంగా ప్రవర్తిస్తుంటారు, అహంకారంగా జీవిస్తుంటారు, అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు. క్రీస్తునందు ప్లరా, అలాంటి వారంగా మనం ఉండకూడదని దేవుని వాక్యం మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంది ఈ సమయం ముందు ప్లరా దేవుని బిడ్డ. అందుకనే మనం అహంకారము లేని వారంగా ఉండాలి. అహంకారం చాలా ప్రమాదము. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు అంటే వాళ్ళకి సహాయం చేయడు, వాళ్ళకు దూరంగా ఉంటాడు, వాళ్ళకి విరోధి అవుతాడు ప్లరా. గమనించండి, దేన్ని బట్టి అంటే వారిలో ఉన్న అహంకారాన్ని బట్టి, వారిలో ఉన్న అవిధేయతను బట్టి, వారిలో ఉన్న అజ్ఞానాన్ని బట్టి. ఈరోజు కూడా దేవుని సంఘానికి వస్తా మరి చాలామంది వాక్యాన్ని వింటూ కూడా అహంకారంగా బ్రతుకుతున్నారు, అహంకారంగా మాట్లాడుతున్నారు, అహంకారంగా జీవిస్తున్నారు ప్లరా. అందుకే మరి దేవుడు కార్యాలు వారు చూడలేకపోతున్నారు, దేవుని యొక్క మేలుల్ని వారు చూడలేకపోతున్నారు, దేవుని యొక్క దీవెనలను వారు చూడలేకపోతున్నారు ప్లరా. దేవుడు చేసే కార్యాలని వారి కుటుంబాల్లో అనుభవించలేకపోతున్నారు. కారణం వారిలో ఉన్న అహంకారం. అటువంటి వారిని దేవుడు ఎదిరిస్తారు. అందుకనే మనం అహంకారము లేని వారంగా ఉండాలి. అహంకారం చాలా ప్రమాదమని వాక్యం తెలియపరుస్తుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, రెండో మాటను
మనం చూస్తే దీనులకు కృపను గ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరు దీనులై ఉంటారో, ఎవరు తగ్గించుకొని ఉంటారో, ఎవరు లోబడి ఉంటారో వారికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. అవును, కృప అనగా మనకు అందని వాటిని అందిస్తుంది పిల్లరా. కృప మనం పొందుకున్నాం అనుకోండి పిల్లరా, మనకు అందని వాటిని అందిస్తుంది. కృప ద్వారా గొప్ప కార్యాలు మనం సాధించవచ్చు. కృప ద్వారా విజయాలు మనము సాధించవచ్చు. మన వల్ల కానిది, మన వల్ల అసాధ్యమైనది పిల్లరా కృప ద్వారా మనం సాధించగలం. కృపనగానే మనం పొందుకుంటే పిల్లరా జరగని కార్యాలు కూడా జరగని పనులు కూడా మనకు జరుగుతాయి. జరగని కార్యాలు కూడా మనకు జరుగుతాయి. అద్భుతమైన కార్యాలు మనకు జరుగుతాయి. దేవుని కృపను మనం పొందుకోవాలి. ఆ కృప ద్వారా గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి, మన కుటుంబాల్లో జరుగుతాయి, మన పిల్లల విషయాల్లో జరుగుతాయి పిల్లరా. మన వల్ల సాధ్యం కానిది కృప ద్వారా మనం సాధించుకోగలం. కృప ద్వారా మనం పొందుకోగలం. కృప ద్వారా మనం అనుభవించగలం పిల్లరా. కృప అంత బలమైనది, కృప అంత శక్తివంతమైనది పిల్లరా. అటువంటి కృపను మనం పొందుకుంటాం దీనత్వం కలిగి మనం జీవించినట్లయితే. క్రీస్తు యేసునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. సమయంలో వాక్యం మనకి తెలియపరుస్తుంది, లేఖన భాగం తెలియపరుస్తుంది. ఈరోజు దేవుని కృప నీ పట్ల ఉందా? దేవుని కృప నీ కుటుంబం పట్ల ఉందా? దేవుని కృప నీ పిల్లల పట్ల ఉందా? ఒక్కసారి ఆలోచించు. మనం కృపను పొందుకోవాలి. కృప ఎంబడి కృపను మనం పొందుకుంటూ కృపలో మనం ముందుకి కొనసాగాల. కృపలో మనకు కావాల్సినవన్నీ కూడా ప్రభు ద్వారా మనం పొందుకోవాల్సిన వారంగా ఉన్నాం. సహోదరి సహోదరుడు ఆలోచించు. ఈ సమయం ముందు దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. చక్కటి మాటను మనం చూస్తున్నాం. దీనులకు కృపను గ్రహిస్తాడు. కృప అంటే మనకు అందని వాటిని అందిస్తుంది, మనం అనుభవిస్తాం రా. రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, అహంకారంలో ఆయన ఎదిరిస్తాడు. దీనులకు రెండోదిగా కృప అనుగ్రహిస్తాడు. అందుకని మన అహంకారం లేని వారంగా ఉండాలి. మన దీనత్వం కలిగి ఉంటే దేవుని కృపను పొందుకుంటాం. మూడోది ఏంటంటే తగిన సమయం ముందు వారిని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి. క్రీస్తును తగిన సమయం ముందు ఆయన హెచ్చిస్తాడు. అంతవరకు ఆయన బలిష్టమైన రెక్కల కింద, ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండమని వాక్యం రాయబడి ఉంది. తగిన సమయంలో దేవుడు ఇచ్చిస్తాడు. తగిన సమయంలో దేవుడు బలపరుస్తాడు. తగిన సమయంలో దేవుడు సహాయం చేస్తాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇదిగో తగిన నీకంటూ నిన్ను హెచ్చించే సమయము ఒకటి ఉంది, నిన్ను ఆశీర్వదించే సమయము ఒకటి ఉంది, నీకు ఘనతనిచ్చే సమయము ఒకటి ఉంది. ఆ సమయం కొరకై నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. ఆ సమయం కొరకై వేసి ఉండాలి కదా. ఆ సమయం కొరకై ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పటి వరకు ఆయన బలిష్టమైన రెక్కల కింద నీవు దేన మనసు కలిగి ఉండాలి కదా. ఆయన బలమైన రెక్కల కింద నీవు దాగి ఉండాలి కదా. గమనించండి, నిన్ను హెచ్చించడానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నీ కుటుంబాన్ని లేవదీయడానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఒక సమయము కేటాయించున్నాడు. అప్పటి వరకు ఆయన చేతి కిందనే ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కింద ఉండాలి. ఆయన రెక్కల కింద వణికి మణిగి ఉండాలి. నువ్వు తగ్గింపు కలిగినటువంటి బిడ్డగా ఉండాలి. అప్పుడు నిన్ను హెచ్చిస్తాడు ఆయన. ఇంతవరకు నీ జీవితంలో ఘనత లేదనుకుంటున్నావేమో, ఇంకా నేను అవమానించబడుతున్నాను అనుకుంటున్నావేమో, ఇంకా నేను కష్టాల్లో ఉన్నాను అని నువ్వు బాధపడుతుండవచ్చు, ఇంకా నేను బాధల్లో ఉన్నానని నువ్వు బాధపడుతుండవచ్చు, ఇంకా వ్యాధుల్లో నేను ఉన్నానని నువ్వు బాధపడుతుండవచ్చు, ఇంకా సమస్యల మధ్యలో నేను సతమతమైపోతున్నానని నువ్వు బాధపడుతుండవచ్చు. నా ప్రభు చెబుతున్నాడు నీతో ఈ యొక్క సమయం ఉందో. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. నిన్ను హెచ్చించే సమయం ఇంకా చాలా దూరంగా లేదు అని ఆయన మాట్లాడుతున్నాడు. దగ్గరగానే నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. నిన్ను దేవుడు బలపరచబోతున్నాడు. నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నీ బ్రతుకుని దేవుడు మార్చబోతున్నాడు. నీ స్థితిని పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. నిన్ను దేవుడు ఘనపరచబోతున్నాడు. నువ్వు ఎంత అవమానించబడ్డావో, నువ్వు ఎంత ఏడ్చావో, నువ్వు ఎంత కన్నీరు గార్చావో, నువ్వు ఎంత కుంగిపోయావో, నువ్వు ఎంత నలిగిపోయావో అంతగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. అంతగా దేవుడు తన కార్యాన్ని నీ పట్ల జరిగించబోతున్నాడు. నువ్వు దేవుని ఘనపరచబోతున్నావు. దేవుడిని హెచ్చించబోతున్నాడు. దేవుడు నీకు ఘనత ఇవ్వబోతున్నాడు. ముందెన్నడూ చూడనటువంటి ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడే సాక్షాత్తు నేను ఘనపరచబోతున్నాడు. దేవుడే
నిన్ను లేవదీయబోతున్నాడు, దేవుడే నిన్ను బలపరచబోతున్నాడు, దేవుడే నిన్ను నడిపించబోతున్నాడు, దేవుడే నిన్ను ఆదరించబోతున్నాడు, దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు, నీ స్థితిగతులను దేవుడే మార్చేయబోతున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతమైన రీతిలో నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఇది మొదలుకొని నీ సాక్ష్యం మారిపోబోతా ఉంది, నీ జీవితం మార్చబోతున్నాడు ఆయన, నీ కుటుంబ పరిస్థితులు ఆయన మార్చబోతున్నాడు, నీ ఆర్థికమైన పరిస్థితులు ఆయన మార్చబోతున్నాడు. ఇదిగో నీకు సహాయము ఆయన చేయబోతుంటున్నాడు. ఇదిగో నీలో ఉన్నటువంటి ప్రతి బలహీనతల నుంచి ఆయన నడిపించబోతున్నాడు. నీ ఏడుపుని నీ కన్నిటిని ఆయన నాట్యముగా మార్చబోతుంటున్నాడు. నీ అవమానాన్ని ఇదిగో నీ అవమానానికి రెట్టింపు ఘనతను ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఎక్కడ నువ్వు తలదించుకున్నావో అక్కడ తలెత్తుకున్నట్టుగా నేను చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ నువ్వు బాధపడ్డావో అక్కడే సంతోషించేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఎక్కడ నిన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళ ద్వారానే నీకు ఘనత వస్తుంది. వాళ్ళే నిన్ను ఒకరోజు ఘనపరుస్తాడు, దేవుడు నీకు ఘనత ఇస్తాడు. ఆ ఘనతను చూసినటువంటి వారు వాళ్ళే నేను ఘనపరచబోతున్నాడు. ఒకరోజు అక్కడే దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడ ఇబ్బందులు పడ్డావో, ఎక్కడ శోధించబడ్డావో, ఎక్కడ నలిగిపోయావో, ఎక్కడ బాధలు అనుభవించావో, ఎక్కడ కష్టాలు అనుభవించావో అక్కడే నా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఒక సమయం ఉంది, నిన్ను హెచ్చించబోతున్నాడు ఆయన. అక్కడ నిన్ను హెచ్చించబోతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు, నీకు కార్యం చేయబోతున్నాడు. నా ప్రభు అద్భుతమైన రీతిలో నీ అవమానాన్ని తీసివేయబోతున్నాడు, నీ అవమానాన్ని కొట్టివేయబోతున్నాడు. రెట్టింపు ఘనతను నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే నీలో ఉండవలసింది వినయం ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వినయం ఉండాలి. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వినయం కలిగి జీవించినట్లయితే ఒకటి నీకు ఘనత వస్తుంది. వినయం కలిగి జీవించినట్లయితే దేవుడు నీ యొద్ద నివాసం చేస్తాడు. వినయం కలిగి జీవించినట్లయితే నువ్వు దేవుని కృపను పొందుకుంటా. ఈ 3 కార్యాల ద్వారా నీకు ఘనత వస్తుంది. అందుకే వాక్యం రాయబడి ఉంది, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఆలోచించలేరా, ఘనతకు ముందు ఉండవలసినవి ఏముండాలి? మొదటి భాగాన్ని మనం చూసాం, వినయం ఉండాలి. ఎవరి దగ్గర అయితే నీకు ఘనత కావాలనుకుంటావా, అయితే దేవుడు చెప్తున్నాడు నీ దగ్గర వినయం ఉండాలి. సహోదరి సహోదరుడా, వినయం ఉంటే మనకు ప్రయోజనం ఏమిటంటే, వినయం గల వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. అలా జ్ఞానముతో మనం బ్రతికినప్పుడు, జీవించినప్పుడు ఘనతను మనం పొందుకుంటా. రెండోది, వినయంగా మనం జీవిస్తే మన జరిగే మేలు ఏమిటి అని మనం చూస్తే ఇదిగో వినయం గల వారి యొద్ద ఆయన నివాసం చేస్తాడు అని మనం చూసాం. మూడోది, వినయం గల వారికి ఆయన కృప అనుగ్రహిస్తాడు అని మనం చూసాం. ఆలోచించండి, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అర్థమైందా? యేసు ప్రభులు వారు 2026 సంవత్సరాల క్రితం కన్యమరియమ్మ గర్భమందు జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించాడు. తన కృప ద్వారా ఉచితముగానే మనల్ని నీతిమంతులుగా చేశాడు. మన కోసం తన ప్రాణాన్ని పెట్టి, మన కోసం తన రక్తాన్ని గార్చి, మన కోసం శిలువ మరణాన్ని పొంది, సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. మరణాన్ని జయించాడు, పునరుద్ధరణై తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. అక్కడ మన కోసం నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడు. నేడు రేపు మధ్యాకాశంలోకి మరలా తిరిగి రాబోతున్నాడు. కడబోర ధ్వనితో రాబోతున్నాడు, మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకై మనందరం సిద్ధపడాలి. నా అందరి పాపముల కొరకై ఆయన శిలువలో మరణించాడు. ఉచితముగానే నమ్ముట ద్వారా, ఉచితముగానే ఆయన కృప ద్వారా నీతిమంతులుగా మార్చబడుతున్నాం. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఆ ప్రభువుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించావా? ఆలోచించు. అయితే ఈ వర్తమానం నీ కొరకే ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, అవమానంలో ఉన్నావా? అయితే ప్రభు నీతో మాట్లాడాడు. నీ అవమానానికి రెట్టింపు ఘనతను ఆయన ఇవ్వబోతున్నాడు. అయితే నీ దగ్గర ఏముండాలి ఘనతకు ముందంటే? వినయం ఉండాలి. వినయంగా జీవిస్తావా? అహంకారాన్ని వదిలిపెట్టేస్తావా? అవిధేయతను వదిలిపెట్టేస్తావా? అజ్ఞానాన్ని వదిలిపెట్టేస్తావా? గమనించు, నేడు రేపు ప్రభు రాబోతున్నాడు. ఆయన రాకడకు మనందరం కూడా సిద్ధపడి ఎత్తబడే వారంగా ఉండాలని ప్రభు తన వాక్యాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి. నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి ప్రభా. మరి ఎంతమంది అవమానాల్లో ఉన్నారో ప్రభా, అటువంటి వారందరూ నాయన ఘనతను రెట్టింపు ఘనత పొందుకునే భాగ్యాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ఆ ఘనత కావాలంటే నాయన, ఘనతకు ముందు ఉండవలసింది నాయన వినయం ఉండాలని
మొదటగా మేము చూసాం ప్రభు. స్తోత్రాలు నాయన. వినయం గల వారికి మీరు జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానంతో వాళ్ళు బ్రతికి ఘనత పొందుకుంటారయ్యా. వినయం గల వారి ప్రభు తండ్రి నాయన వద్ద మీరు నివాసం చేస్తారు. మీరు నివాసం చేసినప్పుడు ప్రభు వారికి ఘనత వస్తుంది. జ్ఞానం గల వారికి నాయన మీ కృపను అనుగ్రహిస్తారు. మరి వినయం గల వారికి మీ కృప అనుగ్రహిస్తారని మేము విన్నాం. అటు కృప ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని, ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసినటువంటి దీపిక బిడ్డను మీరు దీవించి, వారిని వారి కుటుంబాన్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసం ఇక్కడ గుండె మనకి భూలోకున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఎంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీ అందరికి కూడా ప్రభు యేసు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.